శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాలకాండాన్ని 101 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 102వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మం తరుణాక్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. తమ్ముడిని పిలిపించాడు పెళ్లి చూడటం కోసం జనక మహారాజు. చెప్పుకున్నాం నిన్న. ఆ తర్వాత మరి మండపానికి శీఘ్రంగా తోడుకుని రమ్మని మంత్రిని పంపించాడు. దశరథుడిని, అతని మంత్రుల్ని, దశరథుడి యొక్క పుత్రుల్ని తీసుకురమ్మనమని. అప్పుడు ఆయన కూడా దశరథుడి యొక్క శిబిరానికి వెళ్ళాడు. విడిది ఉంటుంది కదా, అక్కడికి పోయి దర్శించుకున్నాడు దశరథుడిని. తర్వాత ప్రణామం చేసి, ఓ మహారాజా, మిథిలాపతి అయిన జనకుడు ఋత్వి పురోహిత సమేతుడవగు నిన్ను చూడకోరుతున్నాడయ్యా అన్నాడు. అప్పుడే వెంటనే రాజు ఋషిగణాలతో పాటు బంధువులతో జనకుడున్న దగ్గరికి వెళ్ళాడు. మహారాజా జనకుడితో అంటున్నాడు, మాకు గురువు, కులగురువు వశిష్ఠ మహర్షి, అతడు అన్ని కర్తవ్యాలు ఎప్పుడు ఏం చేయాలో అవన్నీ కూడాను ఉపదేశిస్తాడు. మీకు తెలిసి ఈ సంగతి. ఆయన విశ్వామిత్రుడి చేత అనుజ్ఞాతుడై మహర్షులందరితో కలిసి నా వంశశుద్ధి తెలుపగలడు. ఏంటది? వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి యొక్క అనుజ్ఞ తీసుకొని నా వంశక్రమం చెప్తాడు. అంటే మామూలుగా ప్రవర చెప్పుకోవాలి కదా, మొదలైందనమాట. అప్పుడు వశిష్ఠ మహర్షి పురోహితునితో కూడిన జనకుడితోటి ఇలా అన్నాడు, అంటే ప్రవర తనెవరో చెప్పుకోవాలి కదా. అది తను అంటే దశరథుడు, అతని ప్రవర చెప్పుకోవాలి కదా, పూర్వీకులు. ప్రత్యక్ష ప్రమాణాలకి గోచరం కానట్టి వస్తువు నుండి పుట్టి బహుకాల స్థాయి అయి రెండు పరార్థముల కాలం వినాశము లేక ప్రవాహ రూపంగా ప్రతికల్పంలో ఉండేవాడైన బ్రహ్మ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి పుట్టినవాడు మరీచి. ఆ మరీచి కుమారుడు కాశ్యపుడు. కాశ్యపుడి కుమారుడు వివస్వంతుడు. వివస్వంతుడి కుమారుడు మనువు. మనువు కుమారుడు ఇక్ష్వాకు. ఇక్ష్వాకు కుమారుడు కుక్షి. కుక్షి కుమారుడు వికుక్షి. వికుక్షికి బాణుడు అనే కుమారుడు. ఆ బాణుడికి అనరణ్యుడు. అనరణ్యుడికి పృథువు. పృథువుకు త్రిశంకు. త్రిశంకుడికి దుందుమారుడు. దుందుమారుడికి ఈ దుందుమారుడినే యువనాశుడు అని కూడా అంటారు. ఈ యువనాశుడు కుమారుడి పేరు మాంధాత. మాంధాతకు సుగంధి. సుగంధికి ధ్రువసంధి, ప్రసేనజిత్తు అనే ఇద్దరు పుత్రులు. భరతుడికి మహాతేజస్వి అయిన అసితుడు. అతనికి ప్రతిపక్షపు శత్రువులు హైహయులు,
తాళజంగులు, సూరులు, శశిబిందులు అనేవాళ్ళు. వారిని యుద్ధంలో ఎదుర్కొన్నవాడై అస్థుడు పరాజితుడై నగరం నుండి వెనగొట్టబడ్డాడు. అంచేత ఆ అల్పబలం గల అసిద్ధుడు మంత్రులతో కలిసి అప్పుడు హిమవత్ పర్వతం చేరి భృగు ప్రప్రవణంలో నివసించాడు. అతని ఇరువురి భార్యలు అప్పుడు గర్భవతులు. అందుకత సవతికి విషమిశ్రితమైన భక్ష్యమునిచ్చింది. అందులో ఒకటి అదే సవతికి విషం పెట్టింది. అప్పుడు భృగువంశానికి చెందిన చవనుడనే ముని సుందరమైన హిమవత్ పర్వతాన్ని చూచి ప్రీతుడై ఆ పర్వతంపైనే నివసించి ఉన్నాడు. అందు మహాభాగ్యశాలిని తామర రేకుల వంటి కన్నులు గలది అయిన ఒక్కత తనకు కుమారుని కోర్చు భృగువంశజుడును దేవవర్చస్సు గలవాడైన చవన మనిషికి ప్రణామం చేసింది. సవతికి విషభిక్షం పెట్టిన కాళింది కూడా వచ్చి ఆ మునికి నమస్కరించింది. అందు ఏ ప్రతిబంధం లేక పుత్రుడు పుట్టుటను కోరిన మొదటి ఆమెతో ముని అన్నాడు, ఓ మహాభాగ్యవతి, నీ ఉదరంలో అచిరకాలంలోనే మహాబలవంతుడైన ఒక కుమారుడు విషంతో కలిసి పుడతాడు. నువ్వు విచారించకు. అప్పుడు ఆ రాజపుత్రికే చవనుడికి నమస్కరించి వెళ్ళిపోయింది. భర్తృశోకపీడితి అయిన ఆమె శవనుడు యొక్క తర్వాత భర్త మరణించాడనమాట. అప్పుడు ఆమె చవనుడి యొక్క అనుగ్రహం చేత ఒక కుమారుని కనింది. ఆమె గర్భాన్ని చంపు కోరికతో సవిత ఆమెకు విషయం ఇచ్చింది. ఆ విషయంతో పుట్టిన వాడిచే అతడు సగరుడు అయ్యాడు. గరం అంటే విషలం, గరళం అంటారు కదా విషాన్ని. సగరుడు ఎట్లా పుట్టాడో ఇదంతా చెప్పాడనమాట. ఈ సగరుడికి అసమంజుడు కుమారుడు, అసమంజుడు పుత్రుడు అంశుమంతుడు, అంశుమంతుడు కుమారుడు దిలీపుడు, దిలీపుడు కొడుకు భగీరథుడు. ఇలా చెప్పుకుంటూ వస్తున్న భగీరథుడు కుమారుడు కక్కుచుడు, కక్కుచుడు కొడుకు రఘు కుమారుడు ప్రవృద్ధుడు. వశిష్ఠ శాపం వల్ల మనుషుల్ని తినే రాక్షసుడయ్యాడు ఇతను. వశిష్ఠుడికి ప్రతిశాపని ఇచ్చి జలాన్ని గ్రహించి భార్య చెప్పడం వల్ల దాన్ని తన పాదాలపై విడిచి అతడే ఆ ప్రవృద్ధుడు అనేవాడే కల్మాషపాదుడయ్యాడు. కల్మాషపాదుడి కొడుకు శంకరుడు కొడుకు సుదర్శనుడు కుమారుడు అగ్నివనుడు కుమారుడు శీఘ్రవుడు. వీళ్ళందరికీ ఆయన పురోహితుడిగా చేశాడనమాట. శీఘ్రగుడు పుత్రుడు మరువు కుమారుడు ప్రశుశ్రుకుడు, అతని కుమారుడు అంబరీషుడు కుమారుడు నహుషుడు కుమారుడు యయాతి పుత్రుడు పేరు నాభాగుడి కొడుకు అజుడు కుమారుడు దశరథుడు. ఈ దశరథుడికి పుట్టిన వాళ్లే ఇప్పుడు ఈ రామలక్ష్మణులు అయ్యా. వీళ్ళందరూ కూడాను పరిశుద్ధమైన వంశంలో పుట్టేవాళ్ళు, ఆ ధార్మికులు, ఇక్ష్వాకులంలో పుట్టినవారు, వీరులు, ఎప్పుడు సత్యమే పలికేవాళ్ళు. అటువంటి రాజుల కులంలో పుట్టిన రామలక్ష్మణుల కొరకు నీ కూతుండ్రని ఇరువులను కోరుచున్నాను. వర నరశ్రేష్ఠుడా, తగియున్న ఈ సోదరులకు ఈడైన నీ కూతుండ్రని ఇవ్వు. ఇక్కడ సీతమ్మే కాదు, కూతుండ్రను అంటున్నాడు. రామలక్ష్మణులకి ఇవ్వమంటున్నాడు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. రేపు